కేఎల్ పైన రెవెన్యూ కరుణ ఎక్స్చేంజ్ పేరిట భూమాయాజాలమట. ప్రైమ్ లొకేషన్లో 5 ఎకరాల ల్యాండ్ అప్పగింతకు రంగం సిద్ధం. ఇప్పటికే వర్సిటీకి అనుకూలంగా తహసీల్దార్ రిపోర్ట్. గాజుల రామారంలో ప్రైవేటు యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి. గవర్నమెంట్ మారింది కదా, మరి ప్రైవేటు యూనివర్సిటీల జోలికే భూము, ప్రభుత్వ యూనివర్సిటీలు స్ట్రెంథన్ చేస్తామని అధికారంలోకి వచ్చినారు కదా, మరి రెవెన్యూ శాఖ ఎందుకు మరి కేఎల్ యూనివర్సిటీ మీద ఇంత ప్రేమ? హైదరాబాద్లోని నిజాంపేటలో గల కేఎల్ ప్రైవేట్ యూనివర్సిటీ పైన రెవెన్యూ అధికారులు కరుణ చూపుతున్నారట. ఎక్స్చేంజ్ పేరిట అంతగా విలువలేని భూములు తీసుకొని ప్రైమ్ లొకేషన్లో ఉన్న 5 ఎకరాల ల్యాండ్ను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. అంటే భూమిని ఎక్స్చేంజ్ చేస్తున్నారన్నమాట. మాకు ఈ భూమి వద్దు, ఇది తీసుకొని కదా ఇంకోటి ఇవ్వండి అని అడుగుతున్నారట. వాళ్ళు ఇచ్చే భూమి ఏమో పెద్దగా విలువలేని భూమి అట, వీళ్ళు గవర్నమెంట్ ఇస్తున్న భూమి ఏమో ప్రైమ్ ల్యాండ్ అట. ప్రైమ్ లొకేషన్ గాజుల రామారం సర్వే నెంబర్ 354లో 15 ఎకరాల 30 గుంటలు రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నది. ఈ భూమి దుండిగల్ ఎక్కడుంది? దుండిగల్ గండిమైసమ్మ చౌరస్తా నుంచి మియాపూర్ వెళ్లే ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో ఉన్నది. రియల్ ఎస్టేట్ భూమి వల్ల ఈ భూమి కోట్ల రూపాయలు పలుకుతున్నది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ హైరైజ్ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నాయి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేఎల్ యూనివర్సిటీకి అప్పగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వర్సిటీకి అనుకూలంగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఆ రిపోర్ట్ను మల్కాజ్గిరి ఆర్డీఓకు అందజేసిందట. చెరువు నీళ్లు వస్తున్న భూమి అట ప్రభుత్వానికట. గాజుల రామారం సర్వే నెంబర్ 410, 11, 12, 13, 27, 28లలో వివిధ సబ్ డివిజన్లలో 5 ఎకరాల 5 గుంటల భూమిని కేఎల్ యూనివర్సిటీ 2014 నుంచి 2018 మధ్యలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి తన పేరిట మార్చుకున్నది. ఈ భూములు తీసుకొని సర్వే నెంబర్ 354లో ఉన్న తాము ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమి తమకు ఇవ్వాలని ఒక ప్రపోజల్ పెట్టిందట. అంటే వాడు ఇన్ని రోజులు కబ్జా చేసి ఆ భూమిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఎంజాయ్ చేసిన భూమి మా దగ్గర మాకు వేరే భూమి ఉన్నది, ఆ భూమి మీకు ఇస్తాం, మేము కబ్జా చేసిన భూమి మాకు ఇవ్వండి అని గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టుకున్నాడు. ఈ విషయం పైన యూనివర్సిటీ 2023లో కోర్టును ఆశ్రయించింది. అయితే ప్రైవేటు యూనివర్సిటీ పైన రెవెన్యూ అధికారులు ఎక్కడా లేని కరుణ చూపిస్తున్నారు. వర్షాకాలంలో చెరువు నీళ్లతో నిండిపోయే భూములు తీసుకొని ప్రైమ్ లొకేషన్లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని వర్సిటీకి అప్పగించాలని చూస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే చర్చ జరుగుతున్నది. యూనివర్సిటీ యాజమాన్యం నుంచి రెవెన్యూ అధికారులకు భారీగానే ముడుపులు అందాయనే ఆరోపణలు వస్తున్నాయి. చిన్న సర్టిఫికేట్ కావాలంటేనే నెలల తరబడి తిప్పించుకునే రెవెన్యూ అధికారులు ప్రైవేటు వర్సిటీకి ప్రభుత్వ భూమిని అప్పగించేందుకు చకచకా రిపోర్టులు తయారు చేయడం ఇందుకు నిదర్శనమనే ప్రచారం జరుగుతున్నది. క్విడ్ ప్రోకో ఏం జరిగిందో దీని వెనకాల ఎంత ఘోరం అండి. అసలు ఏం చేంజ్ జరిగింది? ఇప్పుడు మీరు మనకి భూమి ఇవ్వాలి అనుకున్నారు, మనకి భూమి ఇవ్వాలనుకున్నారు, చెరువు నీళ్ళతో నీళ్లు నిండే భూమి మీకెందుకు గవర్నమెంట్కి? ఆ భూమి ఆయన దగ్గరనే ఉంటుంది. ఈ భూమి మీరు ఇవ్వాలి అనుకుంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నదో, మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ అయ్యే వాల్యూ కాదు, టోటల్గా అసలు బయట మార్కెట్లో ఎవరు ఎంతకైతే కొనుగోలు చేస్తారో అంతకి ఆ భూమిని అమ్మేయండి, వేలం వేయండి. గవర్నమెంట్కైనా ఆదాయం వస్తుంది కదా, కనీసం అది కూడా లేదు కదా.